నమస్కారం. శివకేశవుల అనుగ్రహం మీపై ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఈ సోమవారం నాడు పరమశివుని కటాక్షం మరియు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఏ రాశివారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి? మార్చి 2న మీ గ్రహగతులు ఏ మలుపు తిరగబోతున్నాయి? అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోందా? ఆసక్తికరమైన ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. నేటి రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భాగ్యలక్ష్మి. ద్వాదశ రాశి ఫలాలు. మేషరాశి. వృత్తిలో పని ఒత్తిడి తగ్గుతుంది మరియు పాత మిత్రులను కలుసుకుంటారు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. పరిహారం: శివలింగానికి జలాభిషేకం చేయండి. వృషభ రాశి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి మరియు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు తెలుపు. పరిహారం: లక్ష్మీదేవికి నేతి దీపం వెలిగించండి. మిథున రాశి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ఆకుపచ్చ. పరిహారం: వినాయకుడికి నమస్కరించుకోండి. కర్కాటక రాశి. మానసిక ప్రశాంతత కోసం దైవ చింతన అలవాటు చేసుకోండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకూల సంఖ్య 2. అనుకూల రంగు వెండి రంగు. పరిహారం: సోమవారం శివనామ స్మరణ చేయండి. సింహరాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుకూల సంఖ్య 1. అనుకూల రంగు బంగారు రంగు. పరిహారం: సూర్యాష్టకం పఠించండి. కన్య రాశి. గృహ సంబంధిత పనులు వేగవంతం అవుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు మరియు ధన లాభం ఉంది. అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ముదురు పచ్చ. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం శుభకరం. తులా రాశి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తువుల కొనుగోలుకు అనుకూల సమయం. అనుకూల సంఖ్య 7. అనుకూల రంగు క్రీం రంగు. పరిహారం: దుర్గాదేవిని ఆరాధించండి. వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రశంసలు దక్కుతాయి. పట్టుదలతో పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు మెరూన్. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి. అదృష్టం వరిస్తుంది మరియు ఊహించని ధన ఆదాయం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు పసుపు. పరిహారం: గురు రాఘవేంద్ర స్వామిని స్మరించుకోండి. మకర రాశి. చంద్రుని సంచారం వల్ల మనసు ఉత్సాహంగా ఉంటుంది. భూమి వివాదాలు పరిష్కారమై శాంతి లభిస్తుంది. అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు నీలం. పరిహారం: శివాలయంలో దీపం వెలిగించండి. కుంభరాశి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. అనుకూల సంఖ్య 4. అనుకూల రంగు ఆకాశ నీలం. పరిహారం: పేదలకు సహాయం చేయండి. మీన రాశి. కళాకారులకు మరియు క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన సమయం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు లేత పసుపు. పరిహారం: దక్షిణామూర్తికి నమస్కరించుకోండి. చూశారు కదా ఈ రోజు మీ రాశి ఫలితాలు. ఈ మార్చి నెల మీకు అన్ని విధాలా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాలను మరియు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడం ద్వారా మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. రేపటి రాశి ఫలాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.